ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు వెల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఏమంటే ఊరు నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం కదా, ఆ బ్లాగ్ మీద షేర్ చేస్తున్నా. సో ఇదేమంటే ఊరుకు వెళ్ళకన్నా ముందు ఆ రోజు ఏమంటే పార్సల్ వచ్చిండే, అదే మీకు ఓపెన్ చేస్తున్నా, అది చూపిస్తున్నా. సో ఆ వీడియో ఏమంటే ఇలా ఇన్క్లూడ్ చేసిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చూస్తుండండి. సో ఇదేమంటే పార్సల్ నేను ఇక్కడ దోశ ప్యాన్ అయితే ఆర్డర్ పెట్టింటి ఫ్రెండ్స్ మీషో నుంచి. మాది ఏమంటే ముందర దోశ ప్యాన్ ఏమంటే పాడైపోయింది, దాని మీద ఏమంటే దోశలు అయితే అన్నీ అతికిపోతున్నాయి. సో ఇదేమంటే కొత్త దోశ ప్యాన్ అయితే ఆర్డర్ పెట్టాం ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఇది మేము 1000 అండర్లోనే మాకు వచ్చేసింది. చాలా మంచిగా అయితే క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇలా అయితే నాన్ స్టిక్లోనే మేము పెట్టాము. సో ఇండస్ వ్యాలీ ఇది మేము ఆర్డర్ పెట్టాలనుకున్నాము. ఇట్లీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ రివ్యూ అయితే నేను కొంచెం చూసా, మళ్ళీ ఏమంటే పాడైపోయినాయి ఏమన్నా గురి అయితే. దోశల ప్యాన్ అంటే దోశలు అతికిపోయినాయి ఫ్రెండ్స్, అందుకే అదే ఎందుకంటే ఆర్డర్ పెట్టాలని నాన్ స్టిక్లోనే పెట్టాము. సో ఇక్కడైతే ఏమంటే ప్యాకేజింగ్ అయితే చాలా మంచిగా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది ఏమంటే సుమిత్ అని కంపెనీది ఉన్నది ఫ్రెండ్స్, అయితే మంచిగా ఉంది. మేమేమంటే యూజ్ చేసాం ఫ్రెండ్స్, మీకు అది చూపిస్తాను నేను నెక్స్ట్ వస్తున్న వ్లాగ్లో. అయితే మీకు రివ్యూ ఇస్తాను, మంచిగా ఉంది క్వాలిటీ అయితే. మేము ఏమంటే ఫ్రెండ్స్ ముందర దోశ ప్యాన్ ఏమంటే మాది ఊర్లోనే మేము కొనింటాం ఫ్రెండ్స్. అదైతే చాలా బాగా మంచిగా ఒక కరోనా టైంలో మేము అది కొనింటాం ఫ్రెండ్స్. అయితే మంచిగా ఇన్ని రోజులు అయితే మంచిగా అయితే అది యూజ్ అయింది. సో అదేమంటే చాలా అంటే క్రషెస్ వచ్చినాయి దాని మీద, అందుకే అదిగా దాని మీద అన్నీ అతికిపోతున్నాయి. సో ఇక్కడైతే ప్యాకేజింగ్ అయితే చాలా మంచిగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, కొంచెం కూడా స్క్రాచెస్ పడద్దని. సో ఇలా అండ్ దాంతో ఏమంటే ఇట్లా స్క్రబ్బర్ వచ్చింది, అండ్ ఏమంటే స్పూన్ వచ్చింది దోశ మలపడానికి. సో మంచిగా అయితే క్వాలిటీ ఉంది నాన్ స్టిక్ది. మీకు దీంట్లో ఇంకేంటే కావాలా అంటే మీరు చెప్పండి, నేను మళ్ళీ ఏమంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ ఇట్లా అయితే ఓపెనింగ్ చేస్తాను నేను. ప్యాకేజింగ్ అయితే మంచిగా ఇచ్చారు అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది. యూజ్ చేశాక కూడా మీకు దీంట్లో రివ్యూ ఇస్తాను ఫ్రెండ్స్. ఏమంటే ఐరన్ గింట ఇట్లా యూజ్ చేయాలంటున్నారు. సో కానీ అవి ఏమంటే మనం ఇలా ఏమంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఏమంటే అవి క్వాలిటీ ఉందా లేదా అది సరిగ్గా అయితే కనపడడం లేదు. అందుకే మేమైతే ఇప్పట్లో అయితే మేమైతే తొందరగా అయితే దోశ పైన ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇక్కడ ఏమంటే మేము ఊరక్కడ వచ్చాం కదా ఫ్రెండ్స్, మీకు లాస్ట్ వ్లాగ్లో ఏం చూపించా కదా, అమ్మ ఏమంటే నైట్ వరకు మాకైతే స్నాక్ గిట్ట ప్రిపేర్ చేసింది. సో మేము మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాం కదా, సో అదే మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది. అమ్మ ఏమంటే అర్లీగా లేచి అయితే మా కోసం టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. అయితే అమ్మ ఏమంటే ఆవకాయ పెట్టింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రెష్ ఆవకాయ ఇది. సో ఏమంటే ఇది ప్యాక్ చేసేస్తుంది. మేము ఏమంటే జూలైలో ఏమంటే మేము ఊరక్కడ వెళ్ళింటాం ఫ్రెండ్స్, అప్పటి బ్లాగ్ ఇది. ఇవి ఏమంటే కొంచెం మన లాంగ్ వీడియోస్ లేట్ అవుతున్నాయి, కానీ నేనైతే షార్ట్స్ వీడియోస్ అప్పట్లో రీసెంట్లీ అప్లోడ్ చేస్తున్నా. సో మీరు షార్ట్ వీడియోస్ చూడకుండా చూడండి ఫ్రెండ్స్ మన వీడియోస్. సో ఈ అమ్మ ఏమైతే మంచిగా ఇట్లా బాక్స్లో ఏమంటే ఆవకాయ ప్యాక్ చేసేస్తుంది. అమ్మ చేసిన ఆవకాయ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, రుచిగా కూడా ఉంటుంది. ఏమంటే అర్లీగా లేచి అయితే అన్నీ మంచిగా పనులు కంప్లీట్ చేసి మాకైతే అన్ని వంట స్టార్ట్ చేసింది. సో అమ్మ ఏమంటే ఇవాళ బెండకాయ కర్రీ అండ్ అండా కర్రీ ప్రిపేర్ చేసింది, అంటే భుజీ చేసింది ఫ్రెండ్స్. అండ్ ఏమంటే అన్నం వండేసింది, చపాతీల కోసం పిండి కూడా కలిపేసి పెట్టేసింది. అక్క అయితే చపాతీలు చేస్తుంది. సో మేము అందరం అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయాము, బాగా అయితే తింటున్నారు. సో మేము ఇక్కడ తింటున్నాము. ఆమె ఏమంటే మాకు తినేసి వెళ్ళండి, మళ్ళీ ఇంకేమంటే టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చింది, దారిలో వెళ్తున్నాక తినడానికి. సో ఏమంటే ఫ్రెండ్స్ మాకు వెళ్ళడానికి అయితే చాలా లేట్ అవుతుంది, అంటే రావడానికి కూడా లేట్ అవుతుంది, వెళ్ళడానికి కూడా లేట్ అవుతుంది. వన్ డే అయితే మొత్తం జర్నీలో అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము తిన్నాక స్టార్ట్ అవుతాము. సో అన్నీ అయితే ప్యాక్ అయితే మా అమ్మ అయితే మంచిగా చేసేసింది. నిన్ననే మేమైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాం, ఎక్కువైతే ఏం తెలియకుండా మేము 2 days కోసం వచ్చింటాం కదా. సో అందుకే వచ్చిన 2 days అయితే ఎలా గడిచిపోయి తెలియలేదు ఫ్రెండ్స్. మేము వచ్చినసరికి వర్షమే స్టార్ట్ అయింది ఇక్కడ. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం, అన్నీ అయితే బ్యాగ్స్ ప్యాకింగ్ చేసుకుంటున్నాం. మా విషయాలు ఏమంటే నాన్నతో ఇక్కడ మంచిగా అయితే జోక్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏమంటే విషయాలలో చేతిలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదేమంటే మాపు, అది మేము మీషో నుంచి ఆర్డర్ పెట్టింటి. మా అమ్మకైతే అది యూజ్ చేయడం రావడం లేదు, అందుకైతే మేము అక్కడ తీసుకెళ్తున్నాం. సో అమ్మ అయితే అది 2 partsలో అయితే ఇవ్వట్టేసింది, దానికి ఇక మంచిగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. నాన్నకి ఏమంటే విశారద్ ఇక్కడ జోక్ చేస్తున్నారు కదా, నాన్నకి ఏమంటున్నారంటే నాన్న అడుగుతారు మీరు ఇంకెప్పుడు వస్తారని, వెళ్ళంగానే ఇవి అడుగుతుంటారు, మీరు ఎప్పుడు వస్తారు, ఎన్ని రోజులకు వస్తారు అని అది అడుగుతారు. అయితే మా విశారద్ ఏం చెప్తున్నాడంటే మేము ఇప్పుడు ఈసారి రావడం లేదు, సమ్మర్లోనే వస్తున్నాము, దివాళీ హాలిడేస్లో రావడం లేదని నాన్న ఏమంటే చాలా టెన్షన్లో వచ్చేస్తారు. సో నాన్నకి ఏమంటే
వచ్చినప్పుడు మంచిగా అనిపిస్తుంది, వెళ్ళేటప్పుడు చాలా డల్ అయిపోతారు. సో అమ్మ అయితే ఇక్కడ ఏమంటే మాకైతే మంచిగా బొట్టు పెడుతుంది. సో విభూతి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పెట్టేస్తుంది. సో అమ్మ ఏమంటే మాకు పువ్వులు అండ్ ఇక్కడ ఏమంటే టెంకాయ అండ్ ఇక్కడ ఏమంటే అగరబత్తులు ఇంటి ఇచ్చింది. వెళ్తుండగా మా ఊరు దాటుడికి ఎల్లమ్మ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాకాలంలో ఎల్లమ్మకు నైవేద్యాలు చేస్తారు కదా, మస్తు కూడా వేస్తున్నారు. అమ్మ అయితే ఒక 1-2-3 డేస్లో వెళ్ళేది ఉన్నది. మాకు ఏమంటే వెళ్తుండగా మొక్కండి అని చెప్పింది అక్కడ వెళ్ళి. సో ఇక్కడైతే స్టార్ట్ అవుతున్నాము. నాకేమంటే బాగా కొన్ని డబ్బులు ఇచ్చారు. అయితే అమ్మ తిడుతుంది ఎందుకు తీసుకుంటున్నారు. సో నాన్న ఏమంటే ముందైతే మాకు అందరికైతే డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు ఏమంటే ప్యారలైసిస్ వచ్చిన నుంచి అయితే డబ్బులు ఉండే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమంటే ఒక 100 రూపీస్ ఇచ్చిన 200 ఇచ్చిన మంచిగా జాగ్రత్తగా పెట్టుకుంటారు. అయితే అమ్మ అయితే ఇక్కడ తిడుతుంది, సో ఎందుకు తీసుకున్నారని. సో అవి రిటర్న్ ఇచ్చేస్తున్నారు, అవి నవ్వుతున్నాము అమ్మ తిట్టంగానే. సో ఇక్కడైతే సో నాన్నకి బాయ్ చెప్పైతే వెళ్తున్నాము. అమ్మ అయితే మేము వెళ్ళాక ఎమోషనల్ అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. నాన్నైతే మంచిగా బాయ్ చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటే ఏ టైం అయింది ఫ్రెండ్స్, 7:30 టైము, 8 అయింది మార్నింగ్. అయితే వెళ్తున్నాము, స్టార్ట్ అవుతున్నాం. నైట్కి అయితే చాలా వర్షం పడ్డది ఫ్రెండ్స్, అంత అయితే బుర్జగా అయింది. సో ఇక్కడ మా కార్ అయితే పార్కింగ్ చేసినాము, అక్కడ వెళ్తున్నాం. బుర్జా ఉన్న అక్కడికి మా ఇల్లు దగ్గర కార్ రాలేదు. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయినాం. మా అమ్మకి నాన్నకి బాయ్ చెప్పైతే ఇప్పుడు ఏమంటే ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమంటే అక్క వాళ్ళ పడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక రిటర్న్ స్టార్ట్ అవుతాం. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడైతే మేము ఎల్లమ్మ దగ్గర వచ్చేసాము. ఎల్లమ్మ దగ్గర ఎంటర్ అవ్వగానే మా చిన్నప్పటి చాలా మెమరీలు అయితే మాకు గుర్తొచ్చేసాయి. నాకైతే అవే ముచ్చట్లు చెప్తున్నాము. సో చిన్నప్పుడు ఏమంటే వర్షాకాలం స్టార్ట్ అవ్వడానికే మా అప్పుడు మొత్తం గల్లీలు ఊరోళ్ళు కూడా వచ్చేవాళ్ళు, కానీ గల్లీలు అయితే మేము అందరం కలిసి రోజు వచ్చేవాళ్ళం ఫ్రెండ్స్. అందరూ వెరైటీగా నైవేద్యాలు తీసుకొని ఎల్లమ్మకైతే వచ్చేవాళ్ళం. మంచిగా అక్కడ ఏమంటే చేనులో చెట్టు కింద కూర్చుండి మనం అందరం కలిసి తినేటోళ్ళము. వర్షం కూడా వచ్చేది, మంచి వర్షంలో నానుకుంటా మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళము. అవి మేము విశాఖకి ఏమంటే చెప్తున్నాం. అమ్మ మ్యారేజ్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో ఇక్కడైతే ఎల్లమ్మ దగ్గర చాలా రష్ ఉంది, మంచిగా మంది వచ్చారు, నైవేద్యాలు వేస్తున్నారు కదా అందరూ. సో మొక్కుకున్నాము. ఇక్కడ ఏమంటే బయట కూడా టెంకాయ కొట్టేసి అయితే మేము స్టార్ట్ అయినాం. అయితే ఇలా చేనులో అయితే ఎల్లమ్మ ఉంది ఫ్రెండ్స్, అందరూ అయితే మంచిగా పూజ కడుతున్నారు. అర్లీగానే వచ్చారు. సో బయట నుంచి కూడా చాలామంది వచ్చారు మొక్కుకోవడానికి. సో చిన్నప్పుడైతే చాలా అయితే మెమరీస్ ఉండే. మళ్ళీ ఏమంటే అక్క వాళ్ళ ఆడపడుచుకు వచ్చాము, వెళ్తే దారిలో ఉంది. అక్క అయితే ఒక 1 డే ముందే వచ్చేసి వెళ్ళిపోయారు బావ అండ్ అక్క అయితే. సో వాళ్ళ ఇంటికాడ ఏమంటే ఈ ముద్ద మందారం ఉంది కదా, సో దీనికైతే చాలా మొగ్గలు వచ్చాయి అండ్ పువ్వులు కూడా వచ్చాయి. అండ్ ఈ మందారం పువ్వుది మొలక ఏమంటే మేము అక్కడి నుంచి తెచ్చిచ్చింటే మా అక్కకు. సో ఇక్కడైతే మంచిగా అయితే చాలా పువ్వులు కాస్తున్నాయి. చూసారా ఎన్నిగానో మొగ్గలు ఉన్నాయి, చూసారా పువ్వులు అయితే చాలా ఉన్నాయి. అవి ఇక్కడ మేము తెంపుకొని తీసుకెళ్తున్నాము. చూసారా అవి పువ్వులకు చూసి అయితే నేను చాలా మురిసిపోయాను. అందరూ ఎన్ని పువ్వులు వస్తాయి అంటారు. సో అక్క అయితే దీనికి ఏమి వేయదు. చాలామంది దీనికి ఏమంటే మందులు గంట వేస్తారు కదా, అక్కకైతే వేయడానికి ఏం అవసరం లేదు. అక్కకి ఇచ్చిన మేము అంటే మొలక ఏమంటే మేము కూడా పెట్టాము, కానీ ఆడ అవ్వలేదు. కానీ ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో అయితే చాలా మంచిగా పెద్దగా అయింది అండ్ పువ్వులు అయితే చాలా వస్తున్నాయి. చాలా మొక్కలు అయితే మేము ఇచ్చాము అక్కకు, అక్కడి నుంచి తెచ్చి బావగారు చాలా తెచ్చిస్తారు, వాళ్ళ ప్లేస్ ఉన్నదని. ఏమంటుందంటే పువ్వులకు అడగడానికి వస్తారు కదా ఫ్రెండ్స్, తెంపుకోవడానికి పువ్వులు ఇవ్వండి, వాళ్ళకు ఒక పువ్వు అయినా 2 పువ్వులైనా ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం తెంపుకొని పెట్టిన దేవుళ్ళకు వాళ్ళకి ఇచ్చిన అంతే పుణ్యం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే వచ్చిన వాళ్ళకు ఉత్త చేతులతో పంపించద్దు అంటారమ్మ. సో మేమైతే మొక్కలు అండ్ పువ్వులు అయితే తెంపుకున్నాము, ఇక్కడ ప్యాక్ చేసుకుంటున్నాము. మళ్ళీ అయితే మా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ నేనైతే ఏ వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా మేము జర్నీలో అలసిపోతాము. నైట్ ఏమంటే మేము నైట్కి 9 వరకు మేము రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. అంటే ఈవినింగ్ టైంకే రీచ్ అయ్యాం, కానీ మళ్ళీ అయితే ఏ వీడియో తీయలేదు. సో ఇక్కడికి వ్లాగ్ ఏం చేస్తే ఆ వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ మన ఛానల్కు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కమెంట్లో చెప్పండి మీకు వ్లాగ్లు ఎలాంటివి కావాలో. సో ఫ్రెండ్స్ బాయ్.